హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఎప్పుడు తినేలాంటి బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టినప్పుడు సింపుల్గా ఈ విధంగా చేశారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ పూట స్నాక్స్ అడిగినప్పుడు టీ టైంలో అయినా ఇలా చేసుకొని తినొచ్చు. ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలా చూడండి, నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వైట్ ఎగ్స్ అండి, ఎగ్స్ని ఈ విధంగా 2 ఎగ్స్ని కొట్టుపోసుకోవాలి. ఈ 2 ఎగ్స్లకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అది కొంచెం వేసుకోవాలి మనము. ఇలా కొంచెం వేసుకున్నాక ఎగ్ బీటర్తో ఇలా చేసుకోవాలి. ఇలా ఎగ్ బీటర్తో చేసిన తర్వాత చూడండి, చక్కగా 2-3 మినిట్స్ ఇలా చక్కగా చేసుకుంటే ఎగ్ బీటర్ అనేది ఎగ్ లిక్విడ్ చాలా చక్కగా వచ్చేస్తుంది. మనకి రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఎగ్ బీటర్ చేసిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. ఇలా 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. ఓన్లీ ఎలాంటి పిండిలు వేయకూడదండి. రెసిపీకి మనకి పర్ఫెక్ట్గా రావాలి, ఈజీగా రావాలంటే 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. 2 ఎగ్స్కి 2 స్పూన్స్ శనగపిండి, అంతేనండి. అదే ఎగ్ బీటర్తో చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. ఈ విధంగా చక్కగా వేసుకొని ఉండలు లేకుండా మనము చక్కగా ఎగ్ బీటర్తో ఇలా మంచిగా గిలకొట్టాలి. ఇలా చూడండి, ఎంత చక్కగా ఎగ్ బీటర్తో ఇలా గిలకొట్టుకుంటే అంత చక్కగా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా స్మూత్గా క్రిప్సీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఈ విధంగా లూజుగా ఉండాలండి. ఒక్క చుక్క వాటర్ కూడా కలవకుండా ఓన్లీ ఎగ్లోనే ఇలా మనము 10 నుండి 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఈ పెద్దపాటి ఎర్రగడ్డి తీసుకోవాలండి. కాస్త చిన్నగా ఉంటే 2 తీసుకోండి. నేనైతే 1 తీసుకున్నాను. ఈ పెద్దపాటి ఉల్లిపాయని వెనక వైపు ముందు వైపు చక్కగా ఈ విధంగా పొట్టు తీసుకొని నీట్గా కడిగి పెట్టిన తర్వాత చాకుతో మనకి కావాల్సినట్టుగా అంటే కాదండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలుగా ఉంటే ఉల్లిపాయలు మనకి అంత క్రిప్సీగా వచ్చేస్తుందండి. కాకుంటే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కనుక మెత్తగా వస్తుంది అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవాలి. క్రిప్సీగా కావాలంటే ఓన్లీ చిన్నగా కట్ చేసుకోండి. ఒక సైడ్ క్రిప్సీగా ఒక సైడ్ మెత్తగా తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. ఆ ఉల్లిపాయలు కాస్త ఈ సైజులో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఉల్లిపాయలు పెద్దపట్టి ఉల్లిపాయ ఇంత వచ్చేస్తుంది. ఇది కాస్త పక్కకు పెట్టేసుకొని ఫ్రెష్గా ఉండే గ్రీన్ చిల్లీ 2 తీసుకొని ఇవి కూడా కాస్త సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎంత సన్నగా ఉంటే ఉల్లిపాయ ముక్కలు అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మనకి 10 నుండి 15 మినిట్స్ బాగా నానిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగిన వేసేసుకొని 1/2 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ వేయడం మూలంగా కొంచెం కారంగా కొంచెం క్రిప్సీగా మంచిగా చక్కగా కలర్ఫుల్గా వచ్చేసాయి. అలాగే రుచికి సరిపడా ఇంకొంచెం సాల్ట్ వేసుకొని పైన ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకా కరివేపాకు వేయమాకండి, ఓన్లీ కొత్తిమీరనే వేసుకోండి. ఇలా మనము ఒక స్పూన్తో మనకి ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, ఉప్పు కారం వేసిన తర్వాత స్పూన్తో 1 నిమిషం పాటు చక్కగా కలిపేసుకోండి. ఉల్లిపాయ నీరు అనేది దాంట్లోకి దిగి చక్కగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఇలా స్పూన్తో జారిపోయేలా అయినాక 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. మరోసారి మూత తీసిన తర్వాత చక్కగా నానిపోయేది కదా, ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఈ విధంగా వచ్చేస్తే స్టవ్ వెలిగించుకొని కొంచెం 1 కప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. ఓన్లీ స్పూన్తోనే వేసేసుకోండి. కొంచెం గోరువెచ్చ ఆయిల్లో వేస్తే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది వచ్చేస్తుంది. కాస్త కొంచెం వెనక వైపు కాలిన తర్వాత మనము కొంచెం చక్కగా ఈ విధంగా తిప్పేసుకోవాలండి. అసలు ఇలా చేస్తుంటేనే క్రిప్సీగా వచ్చేస్తావి. మనకి ఎప్పుడు బేకరీ ఐటెం తినకుండా మనకి ఇంట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి నా స్టైల్లో చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల కోసం అని చేస్తే చిన్నపిల్లోళ్ళలాగా మా ఆయననే 10 గల తినేస్తాడండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే మా ఆయన కోసం పిల్లల కోసం చేసిన మనము ఎగ్ బీటర్తో చేసిన ఈ రెసిపీ సింపుల్గా ఈ విధంగా చేసుకున్నారనుకో 1 తినమంటే 4 తింటారు. ఎప్పుడు ఒకేలాంటి రెసిపీ కాకుండా కొత్తగా ఈ విధంగా ట్రై చేశారనుకో సూపర్ టేస్టీగా నోటికి కమ్మగా ఉంటుంది. ఈ కొత్తదనం మర్చిపోకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఒక వాయి తర్వాత ఇంకొక
ఆయి ఈ విధంగా వేసుకున్నారనుకో చాలా టేస్టీగా నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. టీ టైంలో కూడా ఇలా స్నాక్స్ చేసుకొని తిన్నారనుకో చాలా బాగుంటుందండి. చూడండి నేనైతే వైట్ చట్నీ చేసుకున్నాను. మీరు కావాలంటే ఎలాంటి చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదంటే టమాటో కెచప్లో అయినా తినొచ్చు. ఇలా పక్కకి వైట్ చట్నీ పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని ఈ ఎగ్ రెసిపీ మనం తిన్నామనుకో సూపర్ రెసిపీ అండి, సూపర్ స్నాక్స్. మీరు ట్రై చేయండి. అలాగే